ప్రైజ్ లాడండి. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క సాయంకాలం వేళ చల్లని వేళ మీ యొక్క పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం చదువుకుందామండి. ఈ యొక్క సామెతలు రాసినది జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆ సొలొమోను మహారాజు నీకు మనకి ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతూ తెలియజేస్తున్నాడండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును. ఏమంటున్నాడండి ఇక్కడ? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఏ విధంగా ఉంటాడంటే వాడు కీడు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాడట. కాబట్టి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, దీవించే దేవుడుగా ఉన్నాడు, కాపాడే దేవుడుగా ఉన్నాడు, పోషించే దేవుడుగా ఉన్నాడు, కృపను చూపి నడిపే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన బహువీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నీలో స్తుతించిన ప్రతి క్షణం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క సాయంకాలం వేళ చల్లని వేళ మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యం ధ్యానం చేసి ఉండగా వాక్యమై ఉన్నదేవా, మీరు మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దయమ్మ మీకే నాయన సాయంకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చండి నాయన. మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన, ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతి ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తున్నాను, నీ నోటి నుండి వచ్చు ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరిచ్చిన అధికారం కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ఆయన. ఈ యొక్క అన్ని జనులు మీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ప్రారంభించబడిన ఈ యొక్క కల్వరి ప్రార్థన మందిరాన్ని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయండి ఆయన. ఇందులో మీ నిత్యం నివాసం ఉండి మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ఆయన. ఇక్కడ జనులు ఆయన మేము పిలుస్తారా నాయన, మీరే వేసి మీ యొక్క సన్నిధికి జనులందరినీ సమకూర్చి ఇక్కడ జరిగే ఆరాధనలో, పాటల యందు, ప్రార్థన యందు, వాక్యమందు, ప్రతి కార్యక్రమందు మీరే మాకు తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ఆయన. అలాగే నాయన మీరే మాకు ద్వారాలు తెరవండి ఆయన, అవకాశాలు ఇప్పించండి ఆయన. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నేను ఒకరికి ద్వారాలు తెరిచేలా మూయగలవాడు ఎవరు అన్నారు తండ్రి. మీరే నాకు ద్వారాలు తెరిచే అవకాశాలు ఇప్పించి అనేక చోట్ల మీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం, అనేక చోట్ల మీ యొక్క నాయన తండ్రి సువార్త నిమిత్తం మీరు నన్ను మీ యొక్క ఘనమైన పాత్రగా మీరే నన్ను నిలువ పెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి మా యొక్క తెలుగు రాష్ట్రాలను, మా యొక్క భారతదేశాన్ని దీవించండి నాయన. అలాగే నాయన తండ్రి మీ లేఖనాలు తెలియజేస్తేనే తండ్రి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాకని ప్రార్థన చేయించున్నాం తండ్రి. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి
ఆశీర్వదించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అందరికీ వందనాలండి. ఇట్లు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమితి అధ్యక్షులైనటువంటి వనిపెట్ట శ్రీనివాసరెడ్డి అందరూ మరి ఒకసారి వందనాలండి. ఆమేన్.